ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టే పథకాలన్నింటినీ సాధ్యమైనంత ఎక్కువగా లబ్ధిదారులు సద్వినియోగం చేసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని దేవరకొండ శాసనసభ్యులు బాలునాయక్ కోరారు. ఏదైనా కొత్త పథకం వచ్చినప్పుడు జాగ్రత్తగా అధ్యయనం చేసిన తర్వాత సాధ్యమైనంత మేర ఎక్కువ ఫలితాలను వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. పథకం మంజూరు, అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. శనివారం దేవరకొండ ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో ధర్తీ ఆబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్పై నిర్వహించిన సమీక్షా సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం 70%, రాష్ట్ర ప్రభుత్వం 30% వాటాతో ధర్తీ ఆబా పథకాన్ని అమలు చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ పథకం కింద దేవరకొండ నియోజకవర్గంలోని 29 గిరిజన గ్రామాలలో అమలు చేసేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందని, ఈ గ్రామాలలో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని అన్నారు. తాగునీటి పథకంలో భాగంగా స్థానిక తండాలలో సమస్యలు ఉన్నాయని, ఆ సమస్యలన్నింటినీ గుర్తించి వాటిని తీర్చేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. తండా గ్రామ పంచాయతీలలో పనులన్నింటినీ చేపట్టాలని, అద్దె భవనాలలో నిర్వహిస్తున్న అంగన్వాడీ కేంద్రాలకు పక్కా భవనాలకై ప్రతిపాదనలు సమర్పించాలని, వాటికి ముందు ప్రాధాన్యత ఇవ్వాలని, వైద్య ఆరోగ్య సదుపాయాలను చెంచు తండాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, వాలంటీర్ల నియామకంలో స్థానికులకే అవకాశం కల్పించాలని, పంచాయతీరాజ్ రహదారుల నిర్మాణంలో భాగంగా ఒక తండా నుండి మరో తండాకి రోడ్డు సౌకర్యాలు కల్పించేలా చూడాలని, రెడ్కో ద్వారా గుర్తించిన 29 గ్రామాలలో సర్వే నిర్వహించి సోలార్ ద్వారా వ్యవసాయ బోర్లు, వీధి లైట్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని, మత్స్యశాఖ ద్వారా గిరిజనులు చేపల ఉత్పత్తులు అమ్ముకునేందుకు గాను మొబైల్ వ్యాన్లతో పాటు గిరిజన సొసైటీల సహకారంతో చేపలు పట్టే ఏర్పాటు చేయాలని తెలిపారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాలలో ఉన్న డిమాండ్లను తెలుసుకుని ఆ మేరకు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. పనులకు సంబంధించి అంచనాలను ఖచ్చితంగా ఉండేలా చూడాలని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లపై చర్చ సందర్భంగా అర్హులకు ఇండ్లు రావాలని, అనర్హులు జాబితాలో ఉండకూడదని, ఈ విషయంలో అధికారులు పూర్తి ఖచ్చితంగా వ్యవహరించాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, దేవరకొండ నియోజకవర్గంలో ధర్తీ ఆబా ఆవాస్ యోజన పథకానికి గాను 29 గ్రామాలను ఎంపిక చేయడం జరిగిందని, 50% గిరిజన జనాభా ఉన్న గ్రామాలను ఎంపిక చేస్తామని తెలిపారు. ముఖ్యంగా ఈ గ్రామాలలో సివిల్ పనులపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించడం జరుగుతుందని, పనులు శాశ్వతంగా ఉండేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ప్రతిపాదనలు పంపేటప్పుడు అధికారులు పూర్తి జాగ్రత్తగా అన్నింటినీ తెలుసుకుని ప్రతిపాదనలు సమర్పించాలని, ఈ నెల 13లోగా ప్రతిపాదిత పనులన్నింటికీ ప్రతిపాదనలు సమర్పించాలని అన్నారు. ముఖ్యంగా తాగునీరు, అంగన్వాడీ, పంచాయతీరాజ్, వైద్యం, విద్య, గ్రామీణాభివృద్ధి, మత్స్య, రెడ్కో ద్వారా పనులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఆర్డబ్ల్యూఎస్ ద్వారా తాగునీటి సంపులకు ప్రతిపాదించాలని, మత్స్యశాఖ ద్వారా కమ్యూనిటీ ఫిషింగ్కు, అదేవిధంగా మొబైల్ ఫిష్ యూనిట్లు ప్రతిపాదించాలన్నారు. రెడ్కో తరపున సోలార్ పవర్తో వీధి దీపాల ఏర్పాటు, వ్యవసాయ బావులకు కనెక్షన్కు 29 గ్రామాలలో సర్వే చేసి ఎక్కడ అవసరముందో రిపోర్టు సమర్పించాలని ఆదేశించారు. ఐసీడీఎస్ ద్వారా అంగన్వాడీ భవనాలకు ప్రతిపాదనలు పంపించాలని, ముందుగా అద్దె భవనాలలో కొనసాగుతున్న వాటికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. స్థానిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రతిపాదనలు ఉండాలని ఆమె స్పష్టం చేశారు. ప్రతిపాదనలు సమర్పించేటప్పుడు పంచాయతీరాజ్ తదితర పనులన్నీ పూర్తి జాగ్రత్తగా ఉండాలని, దీర్ఘకాలం పనులు ఉపయోగపడేలా చూడాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ద్వారా వాలంటీర్ల నియామకంతో పాటు సబ్ సెంటర్లలో కావాల్సిన సౌకర్యాల కల్పన కింద ప్రతిపాదించడం జరుగుతుందన్నారు. గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా జీసీడీసీ తరహాలో గిరిజనులు తయారు చేసిన ఉత్పత్తుల అమ్మకాల అవుట్లెట్లు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. అంతేగాక వసతి గృహాలు, టెలికాం, గ్రామ పంచాయతీ భవనాలు లేని కొత్త జీపీలలో గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణానికి ప్రతిపాదించాలని సూచించారు. సమావేశానికి అధ్యక్షత వహించిన జిల్లా గిరిజన సంక్షేమ అధికారి చతుర్నాయక్ ధర్తీ ఆబా యోజన పథకం గురించి వివరించారు. స్థానిక సంస్థల ఇన్ఛార్జి అదనపు కలెక్టర్, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్కుమార్, డిఆర్డీఏ శేఖర్ రెడ్డి, దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి, ఇన్ఛార్జి పంచాయతీరాజ్ ఎస్సీ రామచంద్రారెడ్డి, ఎంపీడీఓ డానియల్, జిల్లా మత్స్యశాఖ అధికారి సుచరిత, జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.